దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకోక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందులో భాగంగా గత కొన్ని నెలలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మా ఆరాధన ద్వారా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా, ఈ ఆధ్యాత్మిక ఈ సందేశంలోంచి ఎన్నెన్నో విషయాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ ఆధ్యాత్మిక సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డారా, మరి ఎటువంటి ప్రభు సేవకుని మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉండాలి, ఎటువంటి ప్రభు సేవకుల యొక్క సంఘములో క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు సభ్యులుగా ఉండాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు యొక్క సేవా పిలుపు కానీ సమర్పణ ఉన్నటువంటి ప్రభు సేవకులు ఎటువంటి మరి సమర్పణను వారు కలిగి ప్రభు యొక్క పరిచర్యను చేయాలి. అదేవిధముగా ఎటువంటి ప్రభు సేవకుల యొక్క పరిచర్యలు వాక్యానుసారమైనవో కావో, ఎటువంటి మరి ప్రభు సేవకుల యొక్క పరిచర్యలు దేవుడు అంగీకరించేవో కావో, ఆమోదించేవో కావో, ఈ విషయాలన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా మరి ఈ యొక్క ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం అనేకమైన విషయాలు మా ఈ ఆరాధన ద్వారా ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఆధ్యాత్మిక సందేశ ఈ కొనసాగింపులో ఈరోజు మరి అనేకమైనటువంటి నూతనమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకొనబోతున్నాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం పొందేటటువంటి ప్రతి ఆశీర్వాదము ప్రభు యొక్క మరి సేవకులు వారి సంపూర్ణ సమర్పణ కలిగి ఉన్నప్పుడే వారిని బట్టి సంపూర్ణమైన దీవెనలు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు ప్రియా దేవుని బిడ్డలారా, వారి పరిచర్యను ప్రభు అంగీకరిస్తూ ఆమోదిస్తూ మనకు తన దీవెనలు ఇచ్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని మరి విశ్వాసులైన వారు తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి ప్రభు యొక్క సేవకుని యొక్క సేవ దేవుడు ఆమోదించేదో, దేవుడు అంగీకరించేదో అని ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ ఆరాధన పూర్తిగా వీక్షించండి. వర్తమానాన్ని పూర్తిగా వినే ప్రయత్నాన్ని చేయగలిగితే మీ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి అవసరమైన ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థనలో కళ్ళు మూసుకొని తల వంచి ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడ, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా, ఈ నెల ఈ మొదటి ఆదివారపు ఆరాధనలు అయ్యా నీ సన్నిధిలో ఈ విధంగా ఉండడానికి, నీ మాటలు వినడానికి అయ్యా, నీ మాటల ద్వారా ప్రభువా మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవడానికి, మరలా నీ విశ్వాసములో అయ్యా నమ్మకస్తులుగా ముందుకి నమ్మకమైనటువంటి ఆత్మీయతను కలిగి మేము కొనసాగిపోవడానికి ప్రభువా నీ సన్నిధి సహవాసము మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ఈ ఆరాధనలో పాల్గొంటున్న మా ప్రియులు మీరు దీవించండి. ఈ ఆరాధన మేము షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఆరాధన అనేక ఆత్మీయ జీవితాలకు, కుటుంబాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు మరి ప్రార్థనలో ఏకీభించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని మనం గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచి మరి ఏకీభవిస్తూ ఏకమనస్సు ఏకాత్మతో ప్రభునామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన మరి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది మరి ప్రియా దేవుని బిడ్డలారా, ఆరాధన సమయం. ఈ సమయంలో దేవుని మనం గణపరచబోతున్నాం, దేవుని మహిమపరచబోతున్నాం. ప్రియులారా, ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఆరాధనను ప్రభు సేవకునిగా నేను చేస్తున్నప్పుడు నాతో పాటు కలిసి మీరున్న స్థలాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఏకీభవిస్తూ మరి దేవుని యొక్క సన్నిధి మీరున్నటువంటి స్థలాల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఆవరిస్తుంది. మీ మీదకి దేవుని యొక్క గొప్ప అభిషేకం వస్తుంది. దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రెట్టింపు దీవెనలకు ఆయన మిమ్ములను పాత్రులుగా ఆయన చేస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఏమండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలులు మరొక నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఏమండి మరి స్తుతులు ఆయనకు అర్పించుటే ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ వారమంతా కూడా మన పట్ల ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, మరొక క్రొత్త నెలను మన జీవితాలు మనకి అనుగ్రహించినటువంటి దేవునికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యోగ తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరుంచి మహోన్నతుడా ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారిని మీ దీవులను దిగనమని వేడుకొనుచున్నాం. మహోన్నతుడా నీకే మహిమ నాయన, అయ్యా నీకే ఘనత నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా ఈ విధముగా మమ్మల్ని మీరుంచి ఈ విధముగా నిన్ను గణపరచడానికి మహిమపరచడానికి హెచ్చించడానికి అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నాతో పాటు కలిసి ఆరాధనలు నీ నామాన్ని గణపరిచిన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించిన మా ప్రియుల యొక్క ఆరాధన మీరు స్వీకరించి మీ యొక్క
రెట్టింపు ఆశీర్వాదాలకు వారిని మీరు వారసులుగా చేసి మీ కృపలో వారి జీవితాలను వర్ధిల్ల చేస్తూ ప్రభువా, మహిమ నుండి అధిక మహిమ, ఘనత నుండి అధిక ఘనత, ఆరాధన నుండి అధిక ఆరాధన, స్తుతి నుండి అధిక స్తుతి, కృతజ్ఞత నుండి అధిక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ గొప్ప ఆత్మీయతలో అయ్యా నీ బిడ్డలు ముందుకు సాగునట్లు విస్తారమైన మీ మేలులతో మీ ఆశీర్వాదాలతో నీ బిడ్డలను మీరు నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృపకు కృతజ్ఞతగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆత్మతో సత్యముతో మరి నాతో పాటు కలిసి మీరు చేసిన ఆరాధనను బట్టి నేను దేవాదేవునికి నిండు హృదయముతో మీ పక్షముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడిన వాడు మనం విశ్వసించిన మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. మనం క్షేమంగా ఉన్నాము అంటే ఆయన కృప, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప, మన యొక్క ఆయుస్సు పొడిగించబడిందంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యొక్క అనుగ్రహమే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే అనుదినము ఆయన మన ఎడల చూపే అనుగ్రహమే ఏమండి ఆయుస్సును ఒక వరముగా మనం పొందుచూ ఉన్నాం. ఇది దేవుని యొక్క మహా కృప. మనకన్నా గొప్పవారు, ఉన్నతమైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, గుర్తింపు కలిగిన వారు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుండగా రకరకాలుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి మన పట్ల ఎంతో కృప చూపుతూ మనల్ని ఈ విధంగా మరి నడిపిస్తూ మన ద్వారా మహిమ పొందుతున్నటువంటి మరి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ విధముగా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని నాతో పాటు కలిసి ప్రభువును గనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడే సమయం. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు. మనుషుల మాటలు మోసపూరితమైనవి, మనుషుల మాటలు యథార్థమైనవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు నమ్మదగినవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మనుషుల మాటలో స్థిరత ఉండదు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పిపోతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అలా కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన మాటలు మన యొక్క ఏమండి మరి ఆ ఒక మానసిక పరిస్థితులకు నెమ్మదిని సమాధానమును దయచేస్తాయి. ఆయన మాటలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఆయన మాటలు ఆయన రాకడ కొరకై మన ప్రాణాత్మ శరీరాలను నిర్దోషమైనవిగా, నిందారహితమైనవిగా ఏమండి ఉండేటట్లు మనల్ని మరి ఉంచుతాయి, మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ఏమండి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు, మన విశ్వాసాన్ని బలపరిచే మాటలు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఈ ఆరాధనలో ఏ ఒక మాటల ద్వారా ఆయన మనల్ని దర్శించబోతున్నాడో, మనతో మాట్లాడబోతున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క మరి ఆశీర్వాదము కొరకై, మన దీవెన కొరకై మరి ఏ మాటలు ఆయన హెచ్చరికగా, గద్దింపుగా, ఖండింపుగా తన ఆత్మ ద్వారా మనకి ఇవ్వబోతున్నారో మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వెతబడబోయే వాక్యం కొరకు మరి జానుభవ ప్రార్థన చేయబోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి జానుభవ ప్రార్థన వాక్యం కొరకు చేస్తున్నప్పుడు మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మును కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పడుతూ ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. నీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించినందుకు, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మాతో పాటు ఏకమించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్యలతో నీ దగ్గర మొరపెట్టిన ప్రతి ఒక్కరికి వారి సమస్యలని పరిష్కారాన్ని దయచేసి అద్భుత కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించండి. ఈ ఆరాధన ద్వారా మహిమ పొందుకున్న దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు బలపడేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఎన్నో సందేహాలు, అంతేకాకుండా ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఎంతోమందికి మరి వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం ద్వారా వారి ప్రశ్నలని జవాబు దొరికేలా, అంతేకాకుండా ఆత్మీయతలో స్థిరంగా బలపడేలా మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అద్భుతమైన విషయాల్ని నీ
ఈ వాక్యం ద్వారా తెలుసుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముందు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశం పేరులో నుండి ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఆధ్యాత్మిక ఈ ధ్యానంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం చెప్పుకున్నటువంటి విషయాలను మీకు తెలియపరుస్తూ ఈ ఆత్మీయ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే సంతానము దేవుడిచ్చేదే కానీ ప్రార్థించి ఇచ్చే పండ్ల ద్వారా కాదని మనం చెప్పుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మహిమకు పాత్రుడు, యోగ్యుడు, అర్హుడు దేవుడు ఒక్కడే అని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమను మనుషులకు ఇచ్చినా లేకపోతే వేరు వాటికి ఇచ్చినా దేవుడు ఇష్టపడడు సరికదా ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇట్టి స్థితిని దేవుడు ఏం చేస్తాడంటే పాపముగా పరిగణించే దేవుడని గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుడు తన యొక్క మహిమను మనుషులకు కానీ ఆయా వాటికి కానీ ఇస్తే సహించే దేవుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గత వారం చెప్పడం జరిగి ఉన్నది. ఆయన మహిమను ఆయనకే ఇవ్వాలి అనేటటువంటి విషయాలను మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే ఈ విషయాలు ఎందుకు గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రభు సేవకులు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మందిరాలను ప్రియా దేవుని బిడ్డలారా వ్యాపారపు ఇల్లులుగాను దొంగలు గుహలుగాను మార్చుచున్నారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సొమ్మును రకరకాల ముసుగులలో ఏం చేస్తున్నారంటే దొంగిలిస్తూ ఉన్నారు. ఆ విధముగా దేవుని యొక్క మందిరాలను దొంగల గుహగా మారుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యోహాను సువార్త మరి యోహాను సువార్తలోంచి మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. యెరూషలేము దేవాలయంలో జరిగిన విషయాలను మనం తెలుసుకుంటూనే ఈ విషయాలన్నింటినీ కూడా కొంత వివరముగా మరి తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయమును కొంతమంది ఏం చేశారంటే వ్యాపారపు ఇల్లుగా దొంగల గుహగా మార్చారు. దేవుని స్థలములో ఆరాధనలు జరగాలి. అటువంటి ఆరాధనలు జరగవలసిన స్థలములో, ప్రార్థనలు జరగవలసిన స్థలములో, కృతజ్ఞతాస్తుతులు అర్పించబడవలసిన స్థలములో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వెంటనే యేసుప్రభు వారు స్పందించబడి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారిని వెళ్ళగొట్టినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. ఆ విషయాలను మనం చెప్పుకుంటూనే ఈ విషయాలని చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సేవను ఎవరు వ్యాపారంగా మార్చినా, దేవుని యొక్క మందిరమును మరి ఎవరు దొంగల గుహగా మార్చినా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు సహించే దేవుడు కాదు. వారి విషయంలో ఆయన స్పందన వేరే విధముగా ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసము దేవుని మీద ఉంచాలి అని బోధించడం మానివేసి దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని ప్రార్థించిచ్చే పండ్ల మీద, ప్రార్థించిచ్చే సేవకుల మీద వారు నడిపించుచున్నటువంటి సంఘాల మీద ఉంచినట్లు నడిపించుటను ప్రియా దేవుని బిడ్డలారా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ పని ఎవరు చేస్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో ఉన్నట్లు సేవ చేయక సొంత ఆలోచనలు, సొంత తలంపులతో వారికి తోచిన వాక్యాలు తీసుకొని క్రొత్త పరిచర్యలు చేస్తున్నటువంటి మరి కొంతమంది ప్రభు సేవకులు చేస్తున్న పరిచర్యలు, ఈ పరిచర్యలని మరి మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విషయాలన్నిటిని మరొకసారి మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సేవకులైన వారు విశ్వాసము దేవుని మీద ఉండేటట్లే విశ్వాసులను నడిపించాలే తప్ప విశ్వాసము మరి ఆయా పండ్ల మీద
ఏమండి ఆయా సంఘాల మీద లేకపోతే ఆయా సేవకుల మీద ఏమండి మరి విశ్వాసము ఉండేటట్లు ఎట్టి రీతిలో కూడా ఎట్టి విధముగా ప్రోత్సహించే ప్రయత్నాన్ని చేయకూడదు. అలాగా దేవుని యొక్క మహిమను మరి ఏ రూపంలో కూడా ఏమండి మరి ఆ ఒక ప్రార్థించే పండ్ల మీద కానీ ప్రార్థించి ఇచ్చేటటువంటి సేవకుల మీద కానీ వారు నడిపిస్తున్న సంఘాల మీదకి ఏమండి ఆ విశ్వాసము వచ్చేటట్లు ఏమండి మరి ఆ చేయక విశ్వాసం అనేది ఏమండి యేసు ప్రభు మీద ఉండాలి అని బోధించే పరిచర్యే వాక్యానుసారమైన పరిచర్య అని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. మరొకసారి ఈ విషయాలను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే విశ్వాసము దేవుని మీద మాత్రమే ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమను వేరు వాటికి ఆయా వాటికి భక్తులు చెల్లించినట్లు చేస్తే ఆ సేవకుల మీదకి దేవుని కోపం వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఆ సంఘాల మీదకి దేవుని కోపం వస్తుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మీద విశ్వాసం ఉంచి పొందుకునేది ప్రియా దేవుని బిడ్డలారా అది ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఏమండి విశ్వాసం దేవుని మీద కాక ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్ల మీద ఆయా సేవకుల మీద ఉంచి పొందుకునేటటువంటి ఏదైనా ప్రియా దేవుని బిడ్డలారా ఆశీర్వాదకరముగా ఉండదు. సరికదా ప్రియా దేవుని బిడ్డలారా అది నిత్యము నెమ్మది లేనిదిగానే ఉంటుంది అని చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మరొకసారి నేను మీకు ఈ ఆరాధన ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసము దేవుని మీద ఎప్పుడైతే ఉంటుందో విశ్వాసాన్ని దేవుని మీద ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఏమిటి దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి దీవెన అది ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా దానిపై దేవుని ఆశీర్వాదము ఉంటుంది. దేవుడిచ్చే సంతానం అవ్వచ్చు, దేవుడిచ్చే ఉద్యోగం అవ్వచ్చు, దేవుడిచ్చే భార్య అవ్వచ్చు, దేవుడిచ్చే భర్త అవ్వచ్చు, దేవుడిచ్చేటటువంటి పిల్లలు అవ్వచ్చు, దేవుడిచ్చేటటువంటి ఆస్తి అవ్వచ్చు, దేవుడిచ్చేటటువంటి ఏదైనా దేవుని దగ్గర నుండి మనం ఆయన మీద విశ్వాసం ఉంచి పొందుకొని ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి ఉండి పొందుకునే ప్రతిదీ కూడా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటు వాటి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మనం తినగా తృప్తి చెందగా మిగిలే ఆశీర్వాదము ఉంటుంది. ఒకవేళ దేవుని మీద నీ విశ్వాసం ఉంచకుండా ఏమండి మరి సేవకుల మీదో సేవకులు ప్రార్థనలు చేసిచ్చే ఏమండి ఆ ఒక పండ్ల మీదో ప్రియా దేవుని బిడ్డలారా లేకపోతే వారేదేదో వస్తువులను ఏమండి ప్రార్థన చేసి ఇచ్చి ఏమండి వీటి ద్వారా ఏదో జరుగుతుందని వాటి మీద విశ్వాసం ఉంచి ఒకవేళ నువ్వు ఏదైనా పొందుకోవచ్చుగాక కానీ ఆ పొందుకున్న దాని ద్వారా ఏ రకమైన ఆశీర్వాదం ఉండదు. సరికదా నెమ్మది లేని పరిస్థితుల మధ్య ఏమండి నువ్వు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు మరి ఏర్పడతాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇటువంటి పరిచర్యలు దేవుడు తన యొక్క వాక్యములో చేయమని చెప్పిన పరిచర్యలు ఏమండి మరి కావని ఇటువంటి పరిచర్యలు వాక్య విరుద్ధమైన పరిచర్యలని మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు ఇటువంటి పరిచర్యలను ఆయన ఆమోదించడు, సరికదా అంగీకరించడు ఏమండి అనే విషయాలను కూడా ఏమండి మనం గత వారం చెప్పుకుంటూ రావడం జరిగి ఉన్నది. మరొకసారి ఎవరైనా ఒకవేళ వినలేని వారు ఒకవేళ ఏమండి తెలుసుకోలేని వారు ఉంటే వారికి తెలియపరిచే ప్రయత్నం ఈ ఆరాధనలో మరొకసారి ప్రభు సేవకునిగా గత వారం చెప్పుకున్న విషయాలను తెలియపరచడం ద్వారా ఏమండి ఈ ప్రయత్నం ద్వారా మరొకసారి వారికి కూడా తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఎవరైతే ఏమండి ఏ ప్రభు సేవకుడైతే విశ్వాసాన్ని దేవుని మీద ఉండేటట్లు చేయకుండా విశ్వాసం వారి మీద ఉండేటట్లు వారు చేసేటటువంటి పరిచర్య ఆ విధానాల మీద ఉండేటట్లు ఏమండి చేసుకుంటూ ఏమండి పరిచర్యలు చేస్తూ ఉంటారో ఆ పరిచర్యలు దేవుడు అంగీకరించడు, ఆమోదించడు. అటువంటి పరిచర్యలు వాక్య విరుద్ధమైన పరిచర్యలు. మరి ఏ పరిచర్యలు దేవునికి ఏమండి అంగీకారమైనవి అంటే ఏమండి దేవుని మీదే విశ్వాసం ఉంచాలని చెప్పాలి. అంతేకాదు వాక్యములు ఏ రకమైనటువంటి పరిచర్య ఉందో ఆ రకమైన పరిచర్యని ప్రభు సేవకుడు చేయాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి విశ్వాసము అనేది దేవుని యొక్క ఏమండి మరి ఆ మాట మీద వారు విశ్వాసాన్ని కలిగి ఏదైనా దేవుని దగ్గర నుండి పొందుకునేటటువంటి దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను వారు కలిగి ఉండాలని బోధించేటటువంటి పరిచర్యే దేవుడు అంగీకరించే ఆమోదించే పరిచర్య అని ప్రభు సేవకునిగా మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారు జీవించకుండా ఏమండి వారిష్టానుసారంగా వారు జీవిస్తూ
దేవుని వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క కృపావరాలకు, ఆత్మ ఆ ఫలములకు, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి వాక్యానుసారమైన జీవితానికి దూరముగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా వారి విశ్వాసాన్ని దేవుని మీద కాకుండా మనుషుల మీద, మనుషులు చేసేటటువంటి ఆయా వాటి మీద, మనుషులు ప్రార్థించేటటువంటి వాటి మీద వారి విశ్వాసం ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా అది ఇట్టి పరిస్థితుల్లో కూడా పరిచర్య ఆశీర్వాదకరమైనది కాదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, మాది ఫలానా సంఘం అండి, ఆ సంఘానికి మేము వెళ్ళామండి, ఆ సంఘానికి వెళ్తే ఎలాంటి రోగమైనా పోతుంది, ఆ సంఘానికి వెళ్తే మరి ఎలాంటి సమస్య అయినా పోతుందని సంఘానికి మహిమ చెల్లిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఆ కార్యాలు చేస్తున్న దేవుని గురించి ఒక్క మాట చెప్పరు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు అసలు ఆ దేవుని మీదే వారికి విశ్వాసం ఉండదు. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు, మనుషులకి కొంతమంది మహిమ చెల్లిస్తూ ఉంటారు. ఇగో మేము పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఆ డాక్టర్ గారు చేయేస్తే చాలు మా రోగం పోతుంది అంటే వారు తెలియక మనుషులకు మహిమ చెల్లిస్తూ ఉన్నారు. మనం తెలిసి ప్రియా దేవుని బిడ్డలారా మనుషులకు మహిమ మనం చెల్లించకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా మన యొక్క విశ్వాసం మనుషుల మీద ఉండకూడదు. మన విశ్వాసం సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైన యేసయ్య మీద మన విశ్వాసం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధన అంతా కూడా విశ్వాసమే, పాత నిబంధన అంతా కూడా విశ్వాసమే. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. విశ్వాసము ద్వారా అసాధ్యమైన అద్భుతాలు వారు దేవుని ద్వారా చూడగలిగారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏదైనా దేవుని విశ్వసించాలి. దేవుడు కోరేటటువంటి వాక్యానుసారమైన ఆత్మీయతను కలిగి దేవుని దగ్గర నుండి సంతానం అవ్వచ్చు, స్వస్థత అవ్వచ్చు, అద్భుతాలు అవ్వచ్చు. వాక్యానుసారమైన ఆత్మీయత ద్వారా మనం పొందాలి తప్ప ఎవరో ప్రార్థించే పండ్ల ద్వారా మరి మాకు ఉన్నటువంటి రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, సంతానాలు కలుగుతాయి అనేది ప్రియా దేవుని బిడ్డలారా అతి విశ్వాసం ఒక సేవకుడి మీద, ఒక సేవకుడు ప్రార్థించే పండ్ల మీద మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి రకరకాల ప్రయాణాలు చేస్తూ తద్వారా ఏదో మనం మేలులు పొందుతూ దేవుడే మేలులు చేశాడనే సాక్ష్యాలు చెప్పామా, అది వాక్య విరుద్ధమైన సాక్ష్యాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఈరోజు మరికొంత లోతైనటువంటి విషయాలు యూదారాజు అయినటువంటి హిజ్కియాకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యూదారాజు అయినటువంటి హిజ్కియాకు క్యాన్సర్ పుండు వచ్చినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ క్యాన్సర్ పుండుకి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంజూరపు ముద్దను దానికి పెట్టమని దేవుడు చెప్పమన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అది పెట్టగా ఆ క్యాన్సర్ పుండు బాగైనట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇలాగా జరిగినటువంటి ఈ స్వస్థతని మరొక సేవకుడు ఎలా తీసుకున్నాడంటే అంజూరపు పండ్ల ఆ ముద్దను ఆ క్యాన్సర్ పుండుకి పెట్టుట ద్వారా అది స్వస్థపరచబడింది. అలాగ పెట్టమని దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మరి హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా అలా చేసినప్పుడు ఆయనకి స్వస్థత జరిగింది. గనుక మరి ఇటువంటి పరిచర్యను నేను మరి చేద్దామని అనుకుంటున్నానని అటువంటి పరిచర్య ఒక ప్రభు సేవకుడు ప్రారంభించాడంట. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా ఇగో ఈ పండు ద్వారా ఇగో మీకు స్వస్థత కలుగుతుంది, ఇగో పలానా యాపిల్ పండు ద్వారా, లేకపోతే ఒక అంటుపండు ద్వారా, లేకపోతే ఒక జామకాయ పండు ద్వారా ఏదైనా ఒక ఫలాన్ని ప్రార్థించి ఇవ్వడం, దీని ద్వారా అమ్మ మీకు సంతానం కలుగుతుంది, దీని ద్వారా ఇగో మీకు స్వస్థత కలుగుతుంది, దీని ద్వారా మీకు పలానా సమస్య నుండి మీరు విడుదల పొందుతారు అనేటటువంటి పరిచర్య ఆ సేవకుడు చేయడం ప్రారంభించబడింది. ప్రియా దేవుని బిడ్డలారా ఆ సేవకుడు ఆ పరిచర్యను కొనసాగించడం కూడా జరుగుతూ ఉంది. ఈ విషయాలు గమనించండి. మరి ఈ పరిచర్య దేవుడు చెప్పిన పరిచర్య లేకపోతే అసలు ఇది మరి ఏ సందర్భంలో జరిగింది? ఇది ఆ ఒక యెషయా ప్రవక్త కాలంలో యెషయా ప్రవక్త ఆ పరిచర్య కాలమంతా యెషయా ప్రవక్త చేశాడా, లేకపోతే కేవలం యూదారాజు అయిన హిజ్కియా సందర్భంలోనే ఈ యొక్క పరిచర్య జరిగిందా? ఇంతకీ ఇది మరి పరిచర్య పరంగా జరిగిందా, లేకపోతే దేవుడు అది ఆ అంజూరపు పంట ఆ ముద్ద ఆ గాయం మానపడానికి పెట్టమని మరి యెషయా ప్రవక్త ద్వారా యూదారాజు అయిన హిజ్కియాకి చెప్పి ఉన్నాడో లేదో ఈ విషయాలు కొంత వివరంగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ యూదారాజు అయినటువంటి హిజ్కియాకి స్వస్థత దేవుని వలన కలిగిందా, లేకపోతే అంజూరపు ఆ పండ్ల ముద్ద ద్వారా కలిగిందో ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యూదారాజు అయినటువంటి హిజ్కియాకు క్యాన్సర్ పుండు మరి అంజూరపు పండ్ల ముద్ద పెట్టకముందే ప్రియా దేవుని బిడ్డలారా అది
స్వస్థపరచబడిందా, లేకపోతే అంజూరపు పండ్ల ముద్ద పెట్టిన తర్వాత అది స్వస్థత జరిగిందో, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు యోధారాజు అయినటువంటి హిజ్కియాకు వచ్చినటువంటి ఈ క్యాన్సర్ పుండు ఇది మరణకరమైన రోగముగా యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించాను. మరణకరమైన ఆ రోగము ద్వారా యోధారాజు అయినటువంటి హిజ్కియా బాధపడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్తను యోధారాజు అయిన హిజ్కియా దగ్గరికి పంపించి, ఇగో నీవు మరణం అవ్వబోతున్నావు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకునమని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యోధారాజు అయిన హిజ్కియాకి తెలియపరిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యోధారాజు అయినటువంటి హిజ్కియా మరి కన్నీటి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. తన యొక్క ఆత్మీయత దేవుని దృష్టికి ఎలాగ తాను కొనసాగించి ఉన్నాడో కూడా ఆ విషయాలను ఆ కన్నీటి ప్రార్థనలో ఆయన దేవునికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యోధారాజు అయినటువంటి హిజ్కియా ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశాడో, యోధారాజు అయిన హిజ్కియా కొంతకాలం ఉండాలి అనేటటువంటి ఆశ ఆయనలో ఉంది అనే విషయాన్ని దేవుడు గుర్తించి మరలా ప్రియ దేవుని బిడ్డలారా, యోధారాజు అయిన హిజ్కియా యొక్క ఆ కన్నీటి ప్రార్థనకు వెనువెంటనే దేవుడు స్పందించబడి మరలా యెషయా ప్రవక్తను యోధారాజు అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళమని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యెషయా ప్రవక్త వెళ్ళి దేవుని యొక్క వాగ్దానపు మాటగా ఏమని చెప్తూ ఉంటాడంటే, ఇగో దేవుడు నీ ఆయుస్సును పొడిగిస్తూ ఉన్నాడు, ఇగో 15 సంవత్సరాలు నీకు ఆయుస్సును ఆయన ఇస్తూ ఉన్నాడు అని చెప్తూ, ఇగో దేవుడు ఈ రకమైనటువంటి కాపుదల, ఈ రకమైనటువంటి రీతిలో శత్రువుల బారి నుండి కూడా నువ్వు పరిపాలన చేస్తున్న ఈ పట్టణాన్ని, ఈ ప్రజలను, నిన్ను ఆయన కాపాడబోతున్నాడనే వాగ్దానపు మాటను ప్రియ దేవుని బిడ్డలారా, యోధారాజు అయినటువంటి హిజ్కియాకు యెషయా ప్రవక్త తెలియపరచుటను మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యోధారాజు అయినటువంటి హిజ్కియాకు తన వాగ్దానపు మాట ఎప్పుడైతే ఇచ్చాడో, ఆ ఇచ్చినప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా, యోధారాజు అయినటువంటి హిజ్కియా ఆ మరణము నుండి జీవములోనికి ప్రవేశపెట్టబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అనేది యోధారాజు అయిన హిజ్కియా నుండి ఆ మరణకరమైన రోగం అప్పుడే పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు పోయింది? దేవుని యొక్క వాగ్దానపు మాటను ఎప్పుడైతే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యోధారాజు అయిన హిజ్కియాకు తెలియపరిచాడో, అప్పుడే ఆ మరణకరమైన రోగము యోధారాజు అయిన హిజ్కియా శరీరము నుండి పోయింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఎప్పుడైతే యోధారాజు అయిన హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసి ఉన్నాడో, అప్పుడే దేవుడు తన వాగ్దానము ద్వారా స్వస్థతను యోధారాజు అయిన హిజ్కియాకి ఇచ్చినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరపు పండ్ల ముద్ద ఆ పుండు యొక్క గాయాన్ని మానిపింది. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఆ పుండు యొక్క గాయాన్ని మానపడానికి మాత్రమే అంజూరపు ఆ పండ్ల ముద్ద దేవుడు యెషయా ప్రవక్తకి యోధారాజు అయిన హిజ్కియాకు పెట్టమని చెప్పమన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరణము నుండి యోధారాజు అయిన హిజ్కియాని తప్పించింది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ మరణకరమైన రోగాన్ని స్వస్థపరిచినటువంటి వాడు కూడా దేవుడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే మరణకరమైన రోగాన్ని కూడా బాగు చేసినటువంటి వానిగా యెహోవా దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38:15లో యోధారాజు అయిన హిజ్కియా ఈ విధంగా అంటున్నట్లు మనం చూస్తుంటాం. ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే ఆ మాటను ఏం చేశాడంట, నెరవేర్చెను అనుటను మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 38:16లో నీవు నన్ను బాగు చేదువు అని చెప్తూ ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను జీవింపజేయుదువు అనే మాటను వాడుటను మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 38:17లో నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించుతివి. యెషయా గ్రంథం 38:19లో యెహోవా నన్ను రక్షించువాడు అని దేవుని మహిమపరచుటను మనం చూస్తుంటాం. పిల్లల విషయాలు గమనించండి. యోధారాజు అయిన హిజ్కియా ఆ మరణకరమైన రోగము నుండి తను విడుదల పొందడానికి, తన స్వస్థతను పొందడానికి దాన్ని తన శరీరం నుండి బాగు చేసిన వారు ఎవరు అంటే దేవుడే అనే విషయాన్ని యోధారాజు అయిన హిజ్కియా గుర్తించాడు.
గ్రహించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంజూరపు ముద్ద ద్వారా తాను స్వస్థత పొందాను అనేటటువంటి ఆలోచనకి ఆయన చోటు అవ్వలేదు, కానీ దేవుడే నన్ను స్వస్థపరిచాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అంజూరపు పండ్ల ఆ ముద్ద ఏమండి మరి దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానము తర్వాత పెట్టబడిందే తప్ప ఆ వాగ్దానానికి ముందు పెట్టబడింది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ముందు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానము ద్వారానే ఆ మరణపు ఛాయలు ఆ మరణకరమైన రోగము హిజ్కియా శరీరం నుండి అది దూరపరచబడిందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, స్వస్థపరిచేవాడు దేవుడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. మరణము నుండి జీవంలోనికి నడిపించేవాడు కూడా దేవుడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. మరణకరమైన పరిస్థితులను సైతం మరి జీవ సంబంధమైనటువంటి పరిస్థితులుగా మార్చి మన ఆయుస్సులను పొడిగించేవాడు కూడా దేవుడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని యోధారాజైన హిజ్కియా గుర్తించి గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిని మహిమపరిచిన వానిగా మనం చూస్తాం. అంజూరపు పండును కానీ దాని ముద్దను కానీ దాని ద్వారా మాన్పబడిన గాయాన్ని మరి దాని ద్వారా ఆ గాయం మాన్పబడిందని అంజూరపు పండ్ల ముద్దను ఆయన పొగడలేదు, యెషయా ప్రవక్తని కూడా గణపరచలేదు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యూదారాజు అయినటువంటి హిజ్కియా దేవునికి కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఈ విధముగా దేవునికి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. ఆ ప్రార్థనలో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునమని కన్నీళ్లు విడిచుచు యూదారాజు అయిన హిజ్కియా మరణకరమైనటువంటి స్థితిలో ఎవరికి ప్రార్థించాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థించినటువంటి దేవుడే యోధారాజు అయిన హిజ్కియాను బాగు చేశాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఆయనే బాగు చేశాడే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, అంజూరపు పండ్ల ముద్ద కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అది ఆ గాయాన్ని ఆ పుండును మానుపుటకు పూయబడింది తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, అది ప్రధాన పాత్ర పోషించలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క అంజూరపు పండ్ల ముద్ద ఈ పరిచర్యను దీర్ఘకాలం యెషయా ప్రవక్త కొనసాగించలేదు, చేయలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. కేవలం ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరచబడిన తర్వాత ఆ క్యాన్సర్ పుండు, ఆ గాయం అనేది ఉండిపోయింది. అది మానిపోవడానికి అంజూరపు పండ్ల ఆ ముద్దను యెషయా ప్రవక్త ద్వారా యోధారాజు అయిన హిజ్కియాని పెట్టుకున్నామని తెలియపరిచి ఇంకక్కడతో ఆ పరిచర్య అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. తర్వాత యెషయా ప్రవక్త పరిచర్య అంతా కూడా మరి ఇశ్రాయేలీలకు యూదా వారికి ఆయా వారికి మరి దేవుడు ఇచ్చేటటువంటి సందేశాలను యెషయా ప్రవక్త సుదీర్ఘకాలం ప్రకటించి సుదీర్ఘకాలం ప్రవక్త పరిచర్య అద్భుత రీతిలో చేసినట్లు యెషయా గ్రంథం 66 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే మరి ఒక పెద్ద ప్రవక్తగా, ఒక అనుభవం కలిగినటువంటి ఒక గొప్ప పెద్ద ప్రవక్తగా ఎక్కువ కాలం పరిచర్య చేసిన ప్రవక్తగా యెషయా ప్రవక్తని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు స్వస్థపరిచిన తర్వాత మాత్రమే అంజూరపు పండ్ల ముద్ద యోధారాజు అయిన హిజ్కియాకి పెట్టబడింది. అక్కడతో ఇక అది అయిపోయింది, ఆ గాయం మానిపోయింది. తర్వాత మళ్ళీ అదే పరిచర్యను యోధారాజు అయినటువంటి ఆ హిజ్కియా సమయంలో జరిగిన ఆ స్వస్థతకు సంబంధించిన ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సందర్భానికి సంబంధించిన పరిచర్యను యెషయా ప్రవక్త మరలా కొనసాగించే ప్రయత్నం ఆయన చేయలేదు. ఎందుకంటే కేవలము యోధారాజు అయిన హిజ్కియా యొక్క గాయము మానపడానికి మాత్రమే దేవుడు దాన్ని పెట్టమని చెప్పాడే తప్ప ఇక తర్వాత నుండి ప్రియా దేవుని బిడ్డలారా ప్రవచన సంబంధమైన అద్భుతమైన పరిచర్య ఆయన చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో వాగ్దాన సంబంధించినటువంటి పరిచర్య మరి సుదీర్ఘకాలం ఇశ్రాయేలు మధ్య యూదా ప్రజల మధ్య యెషయా ప్రవక్త చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే మరి ఏదో ఒక విషయాన్ని తీసుకొని కొత్త పరిచర్యలు చేస్తూ దేవుడు చేయమన్నాడనే అబద్ధాలు కూడా చెప్తున్న వారు లేకపోలేదు. ఈ విధంగా మరి భక్తులైన వారిని, విశ్వాసులైన వారిని మోసం చేస్తూ ఉన్నారు కొంతమంది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిదానికి కూడా దేవుడే చెప్పాడు, దేవుడే మాట్లాడాడు, దేవుడే చూపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అన్నీ దేవుడే చెప్పి, దేవుడే మాట్లాడి, దేవుడే చూపిస్తే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ప్రియా దేవుని బిడ్డలారా, మరి అందులో ఉన్నవన్నీ కూడా మనం కలిగి ఉండాలి, నెరవేర్చాలి కదా.
మరి అవి దేవుని మాటలే కదా. అందులోనే దేవుడు తాను ఏ విధంగా ఉండమన్నాడు, ఏం చేయమన్నాడు, ఏది మంచి ఏది చెడు ఇవన్నీ ఆయన తెలియపరిచాడు. మరలా ప్రత్యేకంగా ఏం చేస్తారంటే దేవుని గ్రంథాన్ని ప్రక్కన పెడతారు, దేవుని మాటల గ్రంథాన్ని ప్రక్కన పెడతారు. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు ఆ గ్రంథానికి విలువ ఇవ్వలేనట్లు, ప్రియా దేవుని బిడ్డారా, దేవుడే వీరితో నేరుగా వచ్చి మాట్లాడినట్లు, దేవుడే ఆ గ్రంథానికి మీరు విలువ ఇవ్వద్దని చెప్పినట్లు కొంతమంది ఏమంటారంటే దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, దేవుడు నాకు చూపించాడు బ్రదర్, ఇగో దేవుడు ఇలా చేస్తానన్నాడు బ్రదర్ అని మరి దేవుడు చెప్పకుండానే చూపించకుండానే కొంతమంది ఏం చేస్తుంటారంటే సొంత విషయాలు కల్పించి చెప్తూ ఉంటారు. ప్రియులారా, అలాంటి పరిచర్యలు వాక్య విరుద్ధమైన పరిచర్యలని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. దేవుడు ఏదైనా ప్రియా దేవుని బిడ్డారా తన వాక్యములోంచి మనతో మాట్లాడుతాడు. మనకి ఏది తెలియజేయాలన్నా ప్రియ దేవుని బిడ్డలారా తన వాక్యంలోంచే మనకి తెలియజేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తాడు. కనుకనే మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆయన మాటల గ్రంథంగా పిలువబడుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఇచ్చాడు. అవి ఆయన మాటల గ్రంథం. ప్రతిదీ అందులో మరి వ్రాయబడి ఉన్నది. ప్రతిదీ కూడా మనకు కావలసిన ప్రతి విషయాన్ని దేవుడు అందులో వ్రాసి ఉంచాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా దాన్ని తెలుసుకునేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండడానికి ప్రయత్నం మనం చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజు అయినటువంటి హిజ్కియా విషయంలో తప్ప మిగతా పరిచర్య అంతా కూడా దేవుని వాగ్దాన హెచ్చరిక సంబంధించినటువంటి ఆ సందేశాల ప్రవచన సంబంధమైనటువంటి పరిచర్యను సుదీర్ఘకాలం యెషయా ప్రవక్త చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. అది మరి అటువంటి పరిచర్య దేవుడు యెషయా ప్రవక్తకి దేవుడు ఏర్పరిచాడు, నిర్ణయించాడు. అది దేవుడు ఆమోదించే పరిచర్య, దేవుడు అంగీకరించే పరిచర్య. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో కొన్ని పరిచర్యలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇదే పరిచర్యలుగా ప్రియా దేవుని బిడ్డలారా మారిపోయాయి. ఇదే మార్గాలను మరికొంతమంది సేవకులు కొనసాగిస్తూ ఉన్నారు. ఏ మార్గాలంటే ప్రియా దేవుని బిడ్డలారా ఎవరైతే ఈ పండ్లు పరిచర్యలు ప్రారంభించారో అదే పండ్లు పరిచర్యల ద్వారా ప్రజలను ఆకర్షించేటటువంటి ఈ పరిచర్యల్లోనూ మరికొంతమంది ఏం చేస్తున్నారంటే అదే పరిచర్యలు ఎంచుకుని వారు కూడా అదే పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఇటువంటి పరిచర్యలు మునుముందుకి ఏ విధంగా అవి మారుతాయి, ఏ విధంగా అవి ప్రియా దేవుని బిడ్డలారా ఇట్టి స్థితిని అలాంటి సేవకులకి తీసుకుని వస్తాయో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలకు సంబంధించిన విషయాలు మీకు బాగా అర్థమయ్యేటట్లు ప్రియా దేవుని బిడ్డలారా మరి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11 నుండి 16 వరకు రాయబడిన ఆ విషయాలలో జరిగినటువంటి కొన్ని విషయాల ద్వారా వచ్చే వారం వివరముగా ఈ విషయాలన్నీ మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకనగా నేను చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా మనుషులను అనుసరించి చేసేటటువంటి పరిచర్యలు, మనుషులను చూసి కాపీ చేసే పరిచర్యలు, ప్రియా దేవుని బిడ్డలారా వాళ్ళు అంత స్థాయికి ఎదిగిపోయారు, ఇలాంటి పరిచర్య చేయడాన్ని బట్టి నేను అంత స్థాయికి ఎదిగిపోతాను ఈ పరిచర్య చేస్తే అని వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాన్ని మరికొంతమంది ప్రభు సేవకులు ఎంచుకుంటే చివరికి చేస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది, వారిని అనుసరిస్తూ వాళ్ళలాగే ఎదిగిపోదాం అనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది ప్రభు సేవకుల యొక్క పరిస్థితులు ఏ విధంగా చివరికి అవి మార్చబడతాయో ఈ అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11 నుండి 16 వరకు రాయబడిన ఆ వాక్య వచనాల్లో ఉన్న విషయాల ద్వారా వచ్చేవారం బహు వివరముగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మన యొక్క ఆధ్యాత్మిక ఆ సందేశం ఏంటంటే ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాల్లో భాగంగానే ఈ విషయాలన్నింటినీ ఇంత వివరముగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనుషులను అనుసరిస్తూ మనుషులు చేస్తున్న పరిచర్యలను చూసి ఇదే పరిచర్య నేను చేసి వాళ్ళంత స్థాయికి నేను వెళ్ళిపోదామని ప్రయత్నాలు చేసే సేవకుల పరిస్థితులు మనుషుల సొంత ఆలోచనలతో కొత్త పరిచర్యలు చేసి ప్రజలను మోసం చేద్దాం అనుకునేటటువంటి పరిచర్యలు, అలాంటి సేవకుల పరిస్థితులు వాళ్ళని అనుసరిస్తున్న సేవకుల పరిస్థితులు చివరికి ఏ రకంగా అవి మిగిలిపోతాయో, ఏ రకమైన పరిస్థితుల మధ్య అవి పతనం అయిపోతాయో ప్రియా దేవుని బిడ్డలారా లేక నాశనం అయిపోతాయో, కనబడకుండా పోతాయో, అసలు వారు కూడా ఆ పరిచర్యలు చేయకుండా అసలు పరిచర్యలోంచే విశ్వాసం ఉండి తొలగిపోయి ఎలాంటి విశ్వాస భ్రష్టులుగా మారిపోతారో ఈ విషయాలన్నీ ప్రియా దేవుని బిడ్డలారా వచ్చే వారం వివరముగా మనం తెలుసుకుందాం. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క ఆరాధనని ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ ఉంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమ స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మా ఈ ఆరాధన ద్వారా
వాక్యానుసరమైనటువంటి బోధను అయ్యా ఇక ప్రభు నిన్ను విశ్వసించిన నీ ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆధ్యాత్మిక సందేశాలను వింటూ వీక్షిస్తున్నా మా ఆత్మీయులు సత్యాన్ని గ్రహించినట్లు, సత్యాన్ని గుర్తించినట్లు, నీవు కోరేటటువంటి ప్రభు ఆత్మీయతను వారు కలిగి ఉండేటట్లు, ప్రభు నీవు కోరేటటువంటి మంచి ఆయా ఆత్మ సంబంధమైన తీర్మానాలు వారు చేసుకున్నట్లు మీ ఆత్మకార్యాలు జరిగించండి. ప్రభువా నీ సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ఎటువంటి సేవకులను వారు కలిగి ఉండాలో, ఎటువంటి సంఘాలలో వారు విశ్వాసులుగా ఉండాలో, ఏ పరిచర్యలు వాక్య విరుద్ధమైనవో, ఏ పరిచర్యలు వాక్యానుసారమైన పరిచర్యలో, ఏ రకమైనటువంటి పరిచర్యలు నువ్వు చేయమని వాక్యములో నీవు నిర్ణయించి ఉన్నావో ప్రభా ఈ సందేశాల ద్వారా మేము తెలియపరుస్తున్నప్పుడు నీ ఆత్మ ద్వారా ప్రభా ఈ విషయాలను తెలుసుకుని ప్రభా వాక్యానుసారమైన ఆత్మీయతను కలిగిన ఆయన దేవ వాక్యానుసారమైన సంఘాలను ప్రభువా మరి ఏర్పరచుకుని ఆ సంఘాలలో నీకు నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మా యొక్క ప్రియులందరూ ఉండునట్లు మీ కృప దయచేయండి. ఎందుకంటే నీవు రాబోతున్నావు, నీవు వచ్చేటప్పుడు ఎత్తబడేటటువంటి సంఘాలలో ఆయా వాక్యానుసారమైన సంఘాలలో సంపూర్ణ ఆయా సేవకుల యొక్క సంఘాలలో దేవా ఇగో సభ్యులుగా నీ బిడ్డలు ఉండునట్లు మీ కృప దయచేయమని ప్రభా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఈ సందేశాలను వీక్షిస్తున్న మా ఆత్మీయులు ఆధ్యాత్మికంగా బలపడుతూ వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకొని వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభా ఏ పరిచర్యలు నీకు ప్రభా ఆమోదయోగ్యమైనవో, ఏ పరిచర్యలు నీకు ఆమోదయోగ్యమో కావో ప్రభా ఇగో ఈ సందేశాల ద్వారా వారు గుర్తించి గ్రహించి ప్రభా ఇగోనైనా నీ కృపలో వారు నీవు కోరే ఆత్మీయతలు ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని, ఈ ఆరాధనలో పాల్గొన్న మా ప్రియులందరినీ నూరొత్తులుగా మీరు ఆశీర్వదించమని, వారి అక్కర్లు తీర్చమని, వారి అవసరతలు తీర్చమని, వారి శారీరక మానసిక ఆత్మీయ పరిస్థితులపై మీ ఆశీర్వాదమును మీరు ఉంచమని, దేవా మీ సమాధానమును మీరు ఉంచమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారం నేడు మాకు దయచేయం, మారణస్తులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడు తప్పించి ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని ప్రార్థనలు ఏకీభవించి ప్రభా ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధతో నీ మాటలు విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు ప్రభా మా ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ మా ఈ పరిచర్యను అనేకులకు పరిచయం చేస్తున్న ఆత్మీయులకు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దానమోల్ ఈ మాయి మీద కృమారించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమీన్. ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచయాలు మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్. ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.